అడిగిన దాన్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ ఫామ్ చేసుకొని సాల్వ్ చేయాలి తప్ప ఇష్టానికి సాల్వ్ చేసామనుకోండి మనకి టైం అనేది కిల్ అవుతుంది. సో అలా టైం కిల్ చేయడానికే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ ఇంట్రడక్షన్ అండ్ అలానే బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కి సంబంధించి మనము పార్ట్ 2 అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ పార్ట్ 2 లో ఉన్నవి మాక్సిమం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ లెవెల్లో మనకైతే ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. అండ్ సింగిల్ టైర్ ఎగ్జామినేషన్స్ లో అయితే కంటిన్యూగా ఇలాంటి మోడల్స్ మనకు అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కి సంబంధించి కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ అలానే పార్ట్ 3 వీడియో కూడా రాబోతూ ఉంది ఫ్రెండ్స్. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని పార్ట్ 3 అనేది మనం డిజైన్ చేస్తూ ఉన్నాము. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 మీరు 3 కవర్ చేసినట్లయితే కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కి సంబంధించి మీకు మాక్సిమం అన్ని రకాల మోడల్స్ అనేవి కవర్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే x years hence the ratio of age of A to that of B will be 7:5. X plus 4 years hence the ratio of age of A to that of B will be 4:3. If the present age of A is 26 years, then find the present age of B. సో ఇక్కడ క్వశ్చన్ స్టాండర్డ్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎంత మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ మనం తీసుకుంటున్నామో. మనకి ఎగ్జామినేషన్ లో టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కడైతే డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ముందుగా మనము ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థం కావడం కోసం. వన్స్ ప్రొసీజర్ అనేది అర్థమైన తర్వాత, అంటే నార్మల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అర్థమైన తర్వాత డైరెక్ట్ గా మనం ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకుందాము. సో ఇక్కడ మనకి ఎక్స్ ఇయర్స్ హెన్స్ ఏ అండ్ బి రేషియోస్ ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 7:5 గా ఉన్నాయి. సో ఇక్కడ ఆ ఎక్స్ ఇయర్స్ ఎంతో తెలియదు కాబట్టి జస్ట్ రేషియోని 7:5 గానే నేను కన్సిడర్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏ యొక్క ఏజ్ 7x ఇయర్స్ గా అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి 4 ఇయర్స్ గడిచిన తర్వాత, దట్ మీన్స్ 7x + 4 విల్ బి ఈక్వల్ టు ఏమని చెప్పాడు మనకి, రేషియోలో 4 పార్ట్స్ కి ఈక్వల్ అవుతుందని చెప్పాడు. అవునా? సేమ్ అదే విధంగా బి అనే పర్సన్ యొక్క ఏజ్ 5x గా మనం అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి 4 ఇయర్స్ హెన్స్ మనకి అతని వాల్యూ ఏమని చెప్పాడు, 3 పార్ట్స్ అని చెప్పాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నార్మల్ గా సాల్వ్ చేద్దాము. క్రాస్ మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. 7x × 3 అన్నట్లయితే 7 3 times 21x అవుతుంది. 4 × 3 అన్నట్లయితే మనకి 12 వస్తుంది. అండ్ 5x × 4 అన్నట్లయితే 5 4 times 20x అవుతుంది. అండ్ 4 × 4 అన్నట్లయితే మనకి 16 వస్తుంది. సో 21x అండ్ ఇక్కడ 20x, ఈ ప్లస్ 20x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మనకి మైనస్ అవుతుంది కాబట్టి 21 - 20 అన్నట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ x మిగులుతుంది. ఈ +12 ని మనము రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకువెళ్తే మైనస్ అవుతుంది. సో 16 - 12 అన్నట్లయితే మనకి 4 వస్తుంది ఫ్రెండ్స్. సో x వాల్యూ మనకి ఇక్కడ 4 వచ్చింది. ఇప్పుడు a యొక్క ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో a యొక్క ఏజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 7x అవుతుంది. సో 7 × x అన్నట్లయితే వాల్యూ 4 కాబట్టి 7 4 times ఎంత ఫ్రెండ్స్ మనకి వాల్యూ 28 అవుతుంది. సో ఇది ఎప్పుడు, ఆఫ్టర్ x ఇయర్స్ మనకి a యొక్క ఏజ్. కానీ ప్రెసెంట్ ఏజ్ మన క్వశ్చన్ లో ఏమని చెప్పాడు, 26 ఇయర్స్ అని చెప్పాడు. సో ఆ -26 చేసినట్లయితే మనకి ఈ x వాల్యూ అనేది వస్తుంది. దట్ మీన్స్ ఈ క్వశ్చన్ లో మెన్షన్ చేసిన x ఇయర్స్ ఏదైతే ఉందో ఈ x కి సంబంధించిన వాల్యూ వస్తుంది. సో 28 - 26 అన్నట్లయితే మనకి 2 ఇయర్స్ అనేది ఇక్కడ ఆ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. సో దట్ మీన్స్ ఇక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేసిన x వాల్యూ అంటే x ఇయర్స్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది 2 ఇయర్స్. సో ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారంగా ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బి ఏజ్ అనేది మనకి రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉంది. సో 5 × 4 మనము మల్టిప్లై చేసినట్లయితే 5 4 times 20 అవుతుంది. సో క్వశ్చన్ లో మనకి ప్రెసెంట్ ఏజ్ అడిగాడు. ప్రెసెంట్ ఏజ్ కి మనం తీసుకువెళ్ళాలి అన్నట్లయితే ఎన్ని ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, 2 ఇయర్స్ అనేది మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. 20 - 2 అన్నట్లయితే 18 ఇయర్స్ అనేది వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఆప్షన్ డి అనేది ఇక్కడ మన ఫైనల్ ఆన్సర్.
ఎగ్జామినేషన్లో ఇంత పెద్ద లెంతీ సొల్యూషన్ అయితే మనం చేయగలుగుతామా అన్నట్లయితే చేయలేం ఫ్రెండ్స్. ఇలా ఒకవేళ చేయాల్సి వస్తే మనకు తెలిసిందే కదా, నియర్లీ 2 మినిట్స్ పడుతుంది. ఎంత స్పీడ్గా చేసినా కానీ మనకైతే 1 మినిట్ టైం అయితే కంపల్సరీగా పడుతుంది. సో ఇంత లెంతీ కాకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది మనం నేర్చుకుందాం. సో ప్రీవియస్గా నేను 2 రేషియోస్ అంటే ఇద్దరు పర్సన్స్కి సంబంధించి మనకి రేషియోస్ అనేవి మెన్షన్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలో పార్ట్ 1 వీడియోలో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఇనిషియల్గా 7:5 ఉంది రేషియో అనేది. 4 ఇయర్స్ గడిచిన తర్వాత, ఎందుకని ఇది X ఇయర్స్ తర్వాత ఇది అన్నాడు కాబట్టి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి ఓన్లీ 4 ఇయర్సే. దట్ మీన్స్ 4 ఇయర్స్ తర్వాత మనకి A అండ్ B యొక్క ఏజెస్ అనేవి మనకు రేషియో ప్రకారంగా ఎలా ఉన్నాయి, 4:3గా ఉన్నాయి. 2 రేషియోస్ తెలిసి ఆ రేషియోస్ మధ్య ఇయర్స్ యొక్క గ్యాప్స్ తెలిస్తే ఎలా సాల్వ్ చేయాలో మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏ ప్రెసెంట్ ఏజ్, దట్ మీన్స్ X ఇయర్స్ తర్వాత ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది, 7 పార్ట్స్ ఉంది. ఆ 7 రాసేసేయండి. ఫస్ట్ రేషియోకి సెకండ్ రేషియోకి గ్యాప్ 4 ఇయర్స్, ఆ 4 ఇయర్స్ రాయండి. ఫస్ట్ రేషియోలో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ రేషియో యొక్క డిఫరెన్స్ 4 and 3కి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్ మనకి 1 అండ్ డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ 7 3 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 21, 5 4 టైమ్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 20. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 21కి 20కి 1. సో 1 and 1 క్యాన్సిల్ అయిపోతుంది. 7 4 టైమ్స్ అంటే మనకి 28 ఇయర్స్. క్వశ్చన్లో ప్రెసెంట్ ఏజ్ 26 చెప్పాడు, X ఇయర్స్ తర్వాత మనకి 28 వచ్చింది. దట్ మీన్స్ మనకి ఆ గ్యాప్ అనేది ఎంత ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది. దట్ మీన్స్ క్వశ్చన్లో మెన్షన్ చేసిన X వాల్యూ ఎంత, 2 ఇయర్స్. ఓకేనా, అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, B యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ స్టెప్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా, మనకు B ఏజ్ అనేది ఎలా వస్తుంది, 5 into 4 చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్. 1 and 1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం డైరెక్ట్గా చేయొచ్చు. 5 4 టైమ్స్ అంటే 20. మనము 2 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే కానీ ప్రెసెంట్ ఏజ్ అనేది రాదు. సో 20 - 2 అన్నట్లయితే 18 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఇలా మనం సింగిల్ స్టెప్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదంతా మనకు అర్థం కావడం కోసం మాట్లాడుకున్నాం తప్ప నిజానికి అదంతా రాయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ వీడియో మన ఛానల్లో ఎవరైతే చూసారో వారికైతే ఈజీగా ఎలా రాసామనేది ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ఈ మెథడ్ అనేది ఎలా రాసుకున్నాం అనేది మీకు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో పార్ట్ 1 వీడియో అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ ఈ మెథడ్ గురించి ఎందుకు ఇలా తీసుకోవాలనే దాని గురించి కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో అక్కడ వెళ్ళి మీరు మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి మనము మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ 3 years ago was 7 times the age of his son. At present, the father's age is 5 times that of his son. What are the present ages of father and son? సన్ యొక్క ఏజ్ అండ్ అలానే ఫాదర్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ న్యూమరికల్గా కాకుండా మనకి డేటా అనేది స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చాడు. ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా మనకు అడుగుతున్నాడు, దట్టు ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరైతే ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడము అండ్ స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి. ఫాదర్ ఉన్నారు అండ్ సన్ ఉన్నారు. 3 years ago వాళ్ళ ఏజ్ రేషియోస్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్లయితే 7 times దట్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అన్నాడు. అంటే ఫాదర్ ఏజ్ 7 times ఉంటుంది అన్నాడు. ఎవరితో కంపేర్ చేస్తే, సన్తో కంపేర్ చేస్తే. ఎప్పుడు, 3 years ago. ఎట్ ప్రెసెంట్ మనకి ఫాదర్ యొక్క ఏజ్ అనేది ఎలా ఉంది అని చెప్పాడు, 5 times దట్ ఆఫ్ హిస్ సన్. అంటే సన్కి 1 year ఉంటే ఫాదర్కి 5 years ఉంటుంది. అవునా, 2 రేషియోస్ తెలిసాయి అండ్ ఇయర్స్ యొక్క గ్యాప్ అనేది మనకి ఇక్కడ తెలిసింది. క్లియర్గా రాయడం కోసం ఇది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో 3 years ago అని మాట్లాడాడు. సో ప్రెసెంట్ ఏజ్ ఏమో 5:1, 3 years ago 7:1గా ఉంది. సో ఇక్కడ 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మన మెథడ్లో సింగిల్ షార్ట్ ఆన్సర్గా సాల్వ్ చేయొచ్చు, లేదా ఎక్స్ అండ్ వైల్గా అజ్యూమ్ చేసుకొని మనము క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మన కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ప్రొసీజర్ చెప్తాను, ఆ తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను. ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఫాదర్ ఉన్నారు అండ్ అలానే సన్ ఉన్నారు. ఫాదర్ ఏజ్ 7 times అన్నాడు కాబట్టి 7x కన్సిడర్ చేస్తాను. అండ్ ఆ తర్వాత సన్ ఏజ్ ఎక్స్గా ఉంది, అంటే 7:1గా ఉంది కాబట్టి ఫాదర్ ఏజ్ 7x, సన్ ఏజ్ ఎక్స్గా కన్సిడర్ చేస్తే
ఇక్కడ నుంచి 3 ఇయర్స్ గడిచిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ ఎగో 7:1 అన్నాడు కాబట్టి ఈ వాల్యూకి 3 ఇయర్స్ యాడ్ చేస్తే ప్రెసెంట్ రేషియో వచ్చేస్తుంది. సో 7x+3 అండ్ x+3 ఈక్వల్ టు 5/1 అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈక్వేషన్ రాసుకొని సాల్వ్ చేయొచ్చు, లేదా ప్రెసెంట్ ఏజ్ ని బేస్ చేసుకొని కూడా మనం ఈక్వేషన్ అనేది ఫామ్ చేయొచ్చు. సో అది కూడా ఒకసారి చూద్దాము. ప్రెసెంట్ ఏజ్ రేషియోని బేస్ చేసుకొని మనము ఈక్వేషన్ అనేది ఫామ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ 5x గా ఉంది అండ్ సన్ ఏజ్ x గా ఉంది. 3 ఇయర్స్ ఎగో మనకి రేషియో తెలుసు కాబట్టి 5x - 3 x - 3 గా మనం రాసుకుంటే ఈ వాల్యూ అనేది మనకి 7:1 గా అయితే మనకు రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ రెండు ఎందుకు చెప్పాను అన్నట్లయితే, క్వశ్చన్లో ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ అడిగాడు కాబట్టి ఈ విధంగా రాసుకుంటే మనకి సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇన్ కేస్ మనకి 3 ఇయర్స్ ఎగో వాళ్ళ ఫాదర్ ఏజ్ అండ్ అలానే సన్ ఏజ్ అడిగినట్లయితే ఈ విధంగా రాసుకుంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ రెండు రకాలుగా రాసుకోవడం మీకు చూపించడానికి కారణం ఏంటి అన్నట్లయితే, క్వశ్చన్లో ఏదైతే అడిగాడో అడిగిన దాన్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ ఫామ్ చేసుకొని సాల్వ్ చేయాలి తప్ప, ఇష్టానికి సాల్వ్ చేసామనుకోండి మనకి టైం అనేది కిల్ అవుతుంది. సో అలా టైం కిల్ చేయడానికే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనము సింప్లిఫై చేద్దాము. 5x × 1 అన్నట్లయితే 5x అవుతుంది. -3 × 1 అన్నట్లయితే -3 అవుతుంది. అండ్ అగైన్ 7 × x అన్నట్లయితే మనకి 7x, -3 × 7 అన్నట్లయితే -21 అవుతుంది. ఓకేనా? 5x ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి మైనస్ అవుతుంది కాబట్టి 7x - 5x ఎంత ఫ్రెండ్స్ మనకి 2x అవుతుంది. -21 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మనకి ప్లస్ అవుతుంది. 21 - 3 అన్నట్లయితే మనకి వాల్యూ 18 అవుతుంది. సో x వాల్యూ మనకి 9 వస్తుంది ఫ్రెండ్స్. 2 1 టైమ్స్ 2 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు క్వశ్చన్ ప్రకారంగా మనము ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫాదర్ ఏజ్ 5x ఉంది ప్రెసెంట్ ఏజ్ అనేది. సో 5 × 9 అన్నట్లయితే 45 ఇయర్స్ అనేది ఫాదర్ యొక్క ఏజ్. అండ్ సన్ ఏజ్ వచ్చేటప్పటికి x అవుతుంది. x వాల్యూ 9, అది ఆల్రెడీ మనం ఇందాకే కనుక్కున్నాము. సో ఫాదర్ అండ్ సన్ ఏజ్ వచ్చేటప్పటికి 9 and 45 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఇలా ఎక్స్లు వైలు అనుకొని సాల్వ్ చేయడం మనకి టైం కిల్ అవుతుంది. సో ఇంత లెంతీ ప్రాసెస్లు మనకు అవసరం లేకుండా ఇప్పుడు సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ చూద్దాం. ఈ రేషియోస్ అనేవి జస్ట్ మనం అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే తీసుకున్నాం ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనము ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు? ప్రెసెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెసెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 5 పార్ట్స్ ఉంది. సో ఆ 5 పార్ట్స్ ఇక్కడ రాసేసేయండి. ఫస్ట్ రేషియోకి సెకండ్ రేషియోకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని గ్యాప్ ఉంది? 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఆ 3 ఇయర్స్ గ్యాప్ రాసేసేయండి. సెకండ్ రేషియోలో వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మన ఫస్ట్ రేషియోకి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 7 and 1 కి డిఫరెన్స్ ఎంత? 6. అది రాసేసేయండి. డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్. 7 1 times 7, 5 1 times 5. 7 and 5 కి డిఫరెన్స్ 2. 2 1 times, 2 3 times క్యాన్సిల్ అవుతుంది. 5 3 times 15, 15 3 times మనకి 45 ఇయర్స్ ఫాదర్ ఏజ్ వచ్చేసింది. అండ్ అదే విధంగా మనం సన్ ఏజ్ అనేది మనం చూసినట్లయితే మనకేమవుతుంది ఫ్రెండ్స్? 1 పార్ట్ అనేది సన్ యొక్క ఏజ్. ఆ 1 పార్ట్ రాస్తాము. ఫస్ట్ రేషియోకి సెకండ్ రేషియోకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ 3 పార్ట్స్. అండ్ ఇక్కడ సెకండ్ రేషియోలో వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రేషియో యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? 7 and 1 కి 6 అవుతుంది. అది రాసేస్తాం. డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అనమాట. 2 1 times, 2 3 times, 3 3s అన్నట్లయితే మనకి 9 ఇయర్స్ వస్తుంది సన్ యొక్క ఏజ్. సో ఇలా సింగిల్ స్టెప్లో మనమైతే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది కేవలం మన అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే తీసుకున్నాం. ఇది యాక్చువల్ సొల్యూషన్ అనమాట మనకి. ఓకేనా? సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి ఇప్పుడు మనం మూవ్ ఆన్ అవుదాం. రూపాలీస్ ఏజ్ 6 years hence will be equal to Sudha's age 8 years ago. If the respective ratio between Sudha's present age and Harshad's present age is 3:4. Harshad's present age is 36 years. What is Rupali's present age? సో ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ మనం సాల్వ్ చేయడము నేర్చుకోవాలి. సో
రూపాలీస్ ఏజ్ 6 years hence విల్ బి ఈక్వల్ టు సుధాస్ ఏజ్ 8 years ago అన్నాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ రూపాలి ఉంది, రూపాలి ఏజ్ 6 years hence, రూపాలి ఏజ్ 6గా తీసుకుంటే 6 years తరువాత ఎవరికి సమానం అవుతుంది? సుధాస్ ఏజ్. సో సుధాని ఎస్గా తీసుకున్నట్లయితే సుధా -8 yearsకి ఇక్కడ సమానం అవుతుంది. సో క్వశ్చన్ ప్రకారం ఎవరు కనుక్కోవాలి? రూపాలిని కనుక్కోవాలి కాబట్టి రూపాలి వాల్యూ ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ +6 ఇటు వెళ్తే -6 అవుతుంది. సో సుధా -8 + -6 అన్నట్లయితే మనకి -14 years అనేది మనకి ఇక్కడ రూపాలి ఏజ్ అనేది ఈ స్టేట్మెంట్ ప్రకారం అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకు చెప్పింది ఏంటి? సుధా ఏజ్ అండ్ హర్షద్ ఏజ్ యొక్క రేషియోస్ అనేవి చెప్పాడు. అవి 3:4గా ఉన్నాయి. అండ్ హర్షద్ యొక్క ప్రెసెంట్ ఏజ్ మనకి ఎంత అని చెప్పాడు ఫ్రెండ్స్? 36 years అని చెప్పాడు. సో రేషియో ప్రకారం 4 parts ఉంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రకారం 36 ఉంది. ఇప్పుడు మనము సుధా ఏజ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో సుధా ఏజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 parts అవుతుంది. కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్ రాయండి. తెలిసిన వాల్యూ ఏంటి? హర్షద్ ఏజ్ విచ్ ఈస్ 4 parts. ఇది డినామినేటర్లో రాయండి ఇంటూ 36 years. సో ఈ 4 parts యొక్క వాల్యూ అనమాట 36 years అంటే. సో 4 1 times, 4 9 times క్యాన్సిల్ అవుతుంది. 9 3 times మనకేమవుతుంది ఫ్రెండ్స్? 27 years అనేది ఇక్కడ సుధా యొక్క ఏజ్ అవుతుంది. అవునా? రైట్. మనం ఎవరు ఏజ్ కనుక్కోవాలి? రూపాలి ఏజ్ కనుక్కోవాలి. రూపాలి ఏజ్ ఏమవుతుంది? సుధా ఏజ్ -14 years. సుధా ఏజ్ 27 years వచ్చింది. -14 years మనం చేస్తే మనకి రూపాలి ఏజ్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో రూపాలి ఏజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 27 - 14. 27 - 14 అన్నట్లయితే మనకి 13 years అనేది ఇక్కడ వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే ఇక్కడ మాట్లాడుకున్న ఈ 2 steps అండ్ ఇదంతా మనం మాట్లాడుకున్నాం. కానీ సాల్వ్ చేయాల్సి వస్తే జస్ట్ సింగిల్ స్టెప్లో ఇక్కడ మనమైతే సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ క్లాస్ సెషన్ అనేది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మీ తరపున మీ సైడ్ నుంచి మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నట్లయితే ఆ సజెషన్స్ కూడా నాకు చెప్తే నెక్స్ట్ క్లాసెస్లో ఆ సజెషన్స్ అనేవి నేను తీసుకొని ఇంకా బెటర్గా మీకు ప్రెజెంట్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ మ్యాన్స్ ఏజ్ ఈజ్ 125% ఆఫ్ what it was 10 years ago, but 83 1/3% of what it will be after 10 years. What is his present age? అతని ప్రెసెంట్ ఏజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పర్సంటేజెస్లో వాల్యూస్ చెప్పాడు కానీ ఎక్కడ న్యూమరికల్గా ఏకి సంబంధించి, దట్ మీన్స్ ఆ మ్యాన్కి సంబంధించి మనకి ఎలాంటి డేటా అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ షార్ట్ కట్, ఇంకొకటేమో ప్రొసీజర్ అనమాట. సో ఒకసారి ప్రొసీజర్ మాట్లాడతాను, తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్రొసీజర్ ఏంటంటే ఓన్లీ మీకు ఆ లాజిక్ అనేది అర్థం కావడం కోసం. వన్స్ లాజిక్ అర్థమైంది అన్నట్లయితే అసలు ఎలాంటి ప్రాసెస్లో అవసరం లేకుండా డైరెక్ట్గా సింగిల్ స్టెప్ ఆన్సర్స్ అనేవి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ ఆ మ్యాన్ యొక్క ఏజ్ 10 years ago మనం ఎక్స్గా తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఎక్స్గా తీసుకుంటే మనకేమని మాట్లాడారు? 10 years agoతో కంపేర్ చేసినప్పుడు మ్యాన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది 125% ఉంటుంది అన్నాడు. సో ఎక్స్ ఇంటూ 125% అంటే 125 డివైడెడ్ బై 100 విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ అని మాట్లాడుకుందాం. ఆ పర్సన్ని మనం ఏగా కన్సిడర్ చేసి విచ్ ఈస్ ఈక్వల్ టు ఏగా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ అదే పర్సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ని మనము ఆఫ్టర్ 10 yearsతో కంపేర్ చేస్తే, 10 years తర్వాత అతని ఏజ్తో కంపేర్ చేస్తే 83 1/3% ఉంటుంది అన్నాడు. సో మ్యాన్ యొక్క ఏజ్ 10 years తర్వాత మనము ఎఫ్గా తీసుకున్నట్లయితే ఈ ఏజ్లో కేవలం 83 1/3% మనకి ప్రెసెంట్ ఏజ్ అనేది ఉంటుంది. సో ప్రెసెంట్ ఏజ్ మనం ఏగా కన్సిడర్ చేసాం కాబట్టి మనం ఈ విధంగా అనుకుంటున్నాం ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏగా రాసుకుంటున్నాము. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన కన్వీనియన్స్ కోసం మనము దీన్ని పీగా మార్చుకుందాం. ఏ అంటే మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ప్రెజెంటేజ్ని పీగా మనం రాసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? నార్మల్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ రెండు ప్రెసెంట్ ఏజెస్కి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఎక్స్ ఇంటూ 125% డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 83 1/3 డివైడెడ్ బై
100కి రాసుకొని ఇదంతా సింప్లిఫై చేయాలి. ఎగ్జామ్లో ఇంత టైం ఉంటుందా? ఉండదు. మరి సింగిల్ స్టెప్ ఆన్సరు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా కేవలం క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మాత్రమే మాట్లాడాం, కానీ నిజానికి ఇదంతా బుల్షిట్ అని చెప్పేసి నేను మాట్లాడతాను. అవసరం లేదు ఇది నిజానికి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి. సో ఇక్కడ 125% అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? మనకి 5/4 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ. ఇది పర్సంటేజ్ కాన్సెప్ట్లో వస్తుంది. సో ఇప్పుడు మాత్రం మీరు 125%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ 5/4 అని గుర్తుపెట్టుకోండి. మనకు పర్సంటేజ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు లేదా ఫ్రాక్షన్స్ పైన మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ అండ్ పర్సంటేజ్ వాల్యూస్కి సంబంధించి నేను క్లియర్ కట్గా చెప్తాను. సో ఇప్పటి వరకు అంటే ఈ ప్రాబ్లం వరకు మీరు ఏం చేస్తారంటే 125% అనేది దేనికి సమానం అవుతుంది అన్నట్లయితే 5/4కి సమానం అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తాము? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో 10 years ago అతని ఏజ్ అంటే ఆ మ్యాన్ యొక్క ఏజ్ 4 years ఉంది అనుకున్నట్లయితే 10 years తర్వాత మనకి ఎంత ఉంటుంది అని అర్థము? 5 parts ఉంటుందని అర్థం ఫ్రెండ్స్. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూకి మీనింగ్ అదనమాట. సో ఇక్కడ రేషియో అనేది ఎలా ఉంది? 4:5గా ఉంది. అండ్ ఈ రెండింటికి మధ్య నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ అనేది ఎంత ఉంది? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రకారంగా చూసుకుంటేనేమో 10 years ఉంది. రేషియో ప్రకారంగా చూసుకుంటేనేమో మనకి 1 పార్ట్గా ఉంది. అవునా? 4 and 5కి 1 part గ్యాప్ రేషియో ప్రకారంగా. అదే నెంబర్ ఆఫ్ ఇయర్స్లో చూస్తే మనకి 10 years అని క్వశ్చన్లో చెప్పాడు. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మ్యాన్ యొక్క ప్రెసెంట్ ఏజ్. మ్యాన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్? 5 parts. 1 part 10 years అంటే మనకి 5 parts ఏమవుతుంది? 50 years అవుతుంది. అదే మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, 4 years ago ratio of Shivam's age to Deepak's age was 2:3. Ratio of Shivam's age 4 years ago to Deepak's age 5 years hence is 8:15. Find the present age of Shivam. సో శివం యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఇక్కడ ఫైండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 4 years ago శివం ఏజ్ టు దీపక్ ఏజ్ మనకేమని చెప్పాడు? శివము అండ్ దీపక్ మనం తీసుకుంటే 2:3గా మనకు చెప్పాడు. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ గమనించినట్లయితే శివమ్స్ ఏజ్ 4 years ago టు దీపక్స్ ఏజ్ 5 years hence ఈజ్ 8:15గా చెప్పాడు ఫ్రెండ్స్. సో శివం ఏజ్ 4 years ago ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 2 parts ఉంది. సో ఆ శివం ఏజ్ నేను 2xగా కన్సిడర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీపక్స్ ఏజ్ 5 years hence అన్నాడు. సో 4 years ago మనకి ఇక్కడ 3 parts ఉంది. ప్రెసెంట్కి రావాలి అన్నట్లయితే మనకి 3x + 4 అనేది మనకి ప్రెసెంట్ ఏజ్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి మరొక 5 years మనకి మాట్లాడాడు. సో టోటల్ 3x + 9 అనేది మనకి ఇక్కడ వచ్చే వాల్యూ అవుతుంది. సో 4 years ago దీపక్స్ ఏజ్ 3xగా అనుకున్నట్లయితే 5 years hence అతని ఏజ్ ఎంత అవుతుంది అన్నట్లయితే 3x + 9 అవుతుంది ఫ్రెండ్స్. విచ్ ఈస్ ఈక్వల్ టు రేషియో ప్రకారంగా మనకి ఇక్కడ 8 and 15. సో శివం ఏజ్ 4 years ago 2x అవుతుంది. అది రేషియో ప్రకారం 8 parts. దీపక్స్ ఏజ్ 5 years hence మనకి 3x + 9 అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 15 parts అనమాట. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా డైరెక్ట్గా 15 × 2 అండ్ 3x + 9 × 8 చేస్తే మనకి పెద్ద వాల్యూస్ వస్తాయి. సో చిన్న వాల్యూస్ అనేవి రావడం కోసం మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఇక్కడ కామన్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. 2 1 times, 2 4 times ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 times, 3 3 times, 3 5 times అనేది ఇక్కడ మనకి క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ అయింది కాబట్టి మనం ఈ విధంగా క్యాన్సిల్ చేసి మనం వాల్యూస్ అనేవి ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లై చేసి రాసుకుందాం. 5 × x అన్నట్లయితే 5x అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 4 × x అంటే మనకి 4x, 4 × 3 అన్నట్లయితే మనకి 12 ఫ్రెండ్స్. సో +4x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -4x అవుతుంది. 5x - 4x అంటే x అవుతుంది. సో x వాల్యూ వచ్చేటప్పటికి మనకి 12 వస్తుంది ఫ్రెండ్స్. అదే ఇలా సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా మనం మల్టిప్లై చేస్తే పెద్ద వాల్యూస్ వచ్చేవి, స్టెప్స్ అనేవి పెరిగేవి. సో ఆ స్టెప్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఇలా మాట్లాడాం ఫ్రెండ్స్. సో ఎక్కడైతే టైం సేవ్ చేసుకోగలుగుతామో అక్కడ మనము టైం అనేది సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ శివం. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ శివం మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేషియో ప్రకారంగా మనము శివం ఏజ్ గమనించినట్లయితే 4 ఇయర్స్ బ్యాక్ మనకు వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 2x గా ఉంది. సో x వాల్యూ 12 వచ్చింది. మరి 2x వాల్యూ అన్నట్లయితే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 24 అవుతుంది. సో 4 ఇయర్స్ ఎగో 24 అన్నట్లయితే ప్రెసెంట్ ఏజ్ రావాలి అన్నట్లయితే +4 చేయాలి. 24 + 4 అంటే మనకి 28 ఇయర్స్ అనేది ఇక్కడ శివం యొక్క ఏజ్ అవుతుంది ఫ్రెండ్స్. శివం యొక్క ప్రెసెంట్ ఏజ్ అవుతుంది. సో కాన్సెప్ట్ అర్థమైందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. The present age of Rajini is 3/4 of Richa's present age. And 8 years ago, Richa's age was 2 times the present age of Mohan. After 10 years, Mohan will be 26 years old. Then, what is the present age of Rajini? So, Rajini యొక్క present age అనేది మనం find out చేయాలి ఫ్రెండ్స్. Present age of Rajini is 3/4 of Richa's present age అన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ అనేది అంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఎవరికి ఇవ్వాలి అండ్ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ రజనీ అనేది 3 పార్ట్స్ ఉన్నట్లయితే మనకి రీచా అనే పర్సన్ 4 పార్ట్స్గా ఉంటారు. సో వీరి యొక్క ఏజ్ రేషియో అనేది 3:4గా ఉంది అని మనకి క్వశ్చన్లో చెప్పారు. And 8 years ago, Richa's age was 2 times the present age of Mohan. So 8 years ago, Mohan age కన్నా Richa's age ఎలా ఉంది? డబల్ గా ఉంది. సో 10 ఇయర్స్ తర్వాత మోహన్ ఏజ్ ఎంత అని చెప్పాడు? 26 ఇయర్స్ చెప్పాడు. మరి మోహన్ ప్రెసెంట్ ఏజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 10 ఇయర్స్ తర్వాత 26 అన్నట్లయితే ప్రెసెంట్ మనకి 16 ఇయర్స్ అవుతుంది. అవునా? మోహన్స్ ప్రెసెంట్ ఏజ్ అనేది 16 ఇయర్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? రజనీ ఏజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి లింక్ రీచా ఉంది. అవునా? సో రీచా ఏజ్ వాస్ 2 టైమ్స్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మోహన్. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మోహన్ ఎంత? 16. సో రీచా ఏజ్ ఎంత ఉంటుంది? 16 కి డబుల్ ఉంటుంది. 2 టైమ్స్ అన్నాడు కాబట్టి 16 2 టైమ్స్ అంటే ఎంత వాల్యూ ఎంత? 32 ఇయర్స్ అవుతుంది. ఈ 32 ఇయర్స్ అనేది ఎప్పుడు? 8 ఇయర్స్ ఎగో. సో 8 ఇయర్స్ ఎగో 32 అన్నట్లయితే మనకి ప్రెసెంట్ ఏజ్ అనేది ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో ఇక్కడ రీచా ఏజ్ రేషియో ప్రకారంగా 4 పార్ట్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రకారంగా 40 వచ్చింది. సో 4 పార్ట్స్ వాల్యూ తెలుసు, జస్ట్ 3 పార్ట్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రజనీ ఏజ్ 3 పార్ట్స్ కనుక్కోవాల్సింది న్యూమరేటర్ కాబట్టి న్యూమరేటర్లో రాయండి. 4 పార్ట్స్ వాల్యూ మనకు తెలుసు, సో డినామినేటర్లో 4 పార్ట్స్ రాయండి. ఈ 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 40. సో 4 1 టైమ్స్, 4 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 10 అన్నట్లయితే 30 ఇయర్స్ అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, అర్చన ఈజ్ ఓల్డర్ దెన్ షిఫాల్ బై 6 years. 4 years ago, their ages will be in the ratio of 2:1. What will be the Mansi's age after 5 years, whose present age is half of అర్చనాస్ ప్రెసెంట్ ఏజ్? సో ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్లా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో ఇక్కడ దాకా చూసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ క్వశ్చన్ని చాలా సింపుల్గా అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఎక్స్లు వైలు అనుకుంటా లెంతీ ప్రొసీజర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయొద్దు. జస్ట్ సింగిల్ స్టెప్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. మిస్టర్ బక్షీస్ ప్రెసెంట్ ఏజ్ ఈస్ 2.5 times the sum of the present age of his 2 sons. After 9 years, his age will be 3 times the sum of the present ages of his sons. What is Mr. Bakshi's present age? సో బక్షీస్ ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి బక్షి అనే పర్సన్ ఉన్నాడు అండ్ అతనికి 2 సన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ 2 సన్స్ యొక్క టోటల్తో బక్షి ఏజ్ని కంపేర్ చేసినప్పుడు బక్షి ఏజ్ అనేది 2.5 టైమ్స్ ఉంది అన్నాడు. దట్ మీన్స్ ఇక్కడ 1 పార్ట్ ఉంటే ఇక్కడ 2.5 టైమ్స్ ఉంటుంది. అయితే 9 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 9 ఇయర్స్ హిస్ ఏజ్ విల్ బి 3 times the sum of the present ages of his sons. సో 9 ఇయర్స్ గడిచిన తర్వాత అతను 3 టైమ్స్ ఉంటున్నాడు తన
సన్స్తో కంపేర్ చేసినప్పుడు, అంటే సన్ యొక్క ఏజ్ 1 ఉంటే ఫాదర్ యొక్క ఏజ్ 3 పార్ట్స్గా ఉంటుంది. సో ఇక్కడ మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 2 సన్స్ యొక్క ప్రెసెంట్ ఏజ్తోనే కంపేర్ చేశాడు, అండ్ సెకండ్ టైం కంపేర్ చేసినప్పుడు కూడా సన్స్ యొక్క ప్రెసెంట్ ఏజ్తోనే మనకు కంపేర్ చేశాడు కాబట్టి ఈజీగా మనం అయితే సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ 2.5కి 3కి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 0.5 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్లో మనకి ఎంత గ్యాప్ ఉందని చెప్పాడు, 9 ఇయర్స్ గ్యాప్ ఉందని చెప్పాడు. దట్ మీన్స్ 0.5 వాల్యూ మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రకారంగా ఎంత ఉంటుంది అన్నట్లయితే 9 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కంపేర్ చేసింది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ 2 సన్స్ తోటే కంపేర్ చేశాడు కాబట్టి ఇలా ఈజీగా డైరెక్ట్గా మనము 0.5 ఈక్వల్ టు 9 ఇయర్స్గా అయితే మనం తీసుకోగలిగాం. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ బక్షి యొక్క ప్రెసెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బక్షి యొక్క ప్రెసెంట్ ఏజ్ 2.5. సో 2.5 అనేది న్యూమరేటర్లో రాయండి. మనకు తెలిసిన వాల్యూ ఏంటి 0.5. 0.5 అనేది డినామినేటర్లో రాయండి. ఇంటూ 0.5 వాల్యూ ఎంత 9 ఇయర్స్. సో 5 1 టైమ్స్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 ఇంటూ 5 అన్నట్లయితే 45 ఇయర్స్ అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. దట్ మీన్స్ బక్షి యొక్క ప్రెసెంట్ ఏజ్ 45 ఇయర్స్ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ సెషన్ అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సెషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మన క్లాసెస్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ మీకు కావాలి అనిపించినా అవి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో వాటన్నిటిని మైండ్లో పెట్టుకొని నేను సెషన్ అనేది డిజైన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.